ఈరోజు నేను ఒంటరిగా ఉన్నాను. నేను బీటెక్ చదువుతున్నప్పుడు నాతో 10 మంది ఫ్రెండ్స్ కలిసి తిరిగే వాళ్ళం, కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళము, కలిసి ఆడుకునే వాళ్ళం. ఈరోజు ఎవరి దారి వాళ్ళు వెతుక్కున్నారు, ఎవరి ప్రయాణాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. సో నేను కూడా సంక్రాంతికి వచ్చాను, పండగ చేసుకున్నాను. ఈరోజు వెళ్ళాలని లేకున్నా కూడా వెళ్తున్నాను. అంటే నా కమిట్మెంట్స్ అలా ఉన్నాయి. నా గమ్యాన్ని చేరుకునే వరకు నేను ప్రయాణిస్తూనే ఉంటాను. నువ్వు కూడా మామ ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒకటి చెయ్యి మామ. లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మామ, ఎండ్ ఆఫ్ ద డే మనతో ఎవరు ఉండరు. సో గుర్తుపెట్టుకోండి, నా గమ్యాన్ని చేరుకోవడానికి నేను ఈరోజు ప్రయాణం మొదలెడుతున్నాను. అలాగే మీరు కూడా మీ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయాణం అనేది మొదలెట్టాలి. ఓపిక ఉన్నంత దూరం వెళ్ళు, కష్టపడు, లైఫ్లో నచ్చింది చేయి, నచ్చినట్టు ఉంటూ. ఎలా ఉండాలంటే 10 మంది నీతో కలిసి తిరిగేటట్టు ఉండాలి. నేను కూడా దానికోసమే ప్రయత్నిస్తున్నాను, పోరాడుతున్నాను. సో వీలైతే మళ్ళీ కలుద్దాం. సరే మామ, ట్రైన్ వచ్చింది, ఇంక ఎక్కేస్తా, నా ప్రయాణాన్ని మొదలెట్టేస్తా. సైనింగ్ ఆఫ్. ఇట్లు మీ రిషి.